ఆర్ మోరల్ స్టోరీస్. అడవి పక్కనే ఉండే ఒక అందమైన గ్రామం అది. ఆ ఊర్లో కొత్తగా పెళ్లైన జంట మాధవి రమేష్లు ఉండేవారు. రమేష్ వాళ్ళ అమ్మ కూడా వీళ్లతో కలిసి ఉండేది. జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ అందరూ మెచ్చుకుంటూ ఉంటే వాళ్లలో వాళ్ళు మురిసిపోయేవారు. రమేష్ అడవిలో ఉండే పళ్ళు తీసుకుని ఒక దళారికి అమ్ముతూ ఉండేవాడు. కొండరేగి కాయలయ్యా, చాలా బావుంటాయి. వీటిని చీమ చింతకాయ అంటారు. చక్కెర వ్యాధికి చాలా బాగా పనిచేస్తాయి అంటూ సహజంగా పండే పంటను దళారికి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రమేష్ తీసుకొచ్చే పండ్లకు నగరంలో కూడా మంచి ధర ఉండడంతో ఆ దళారి వీటిని బాగా కొంటూ ఉండేవాడు. అయ్యా, ఈసారి కొంచెం డబ్బెక్కువ ఇవ్వండయ్యా అంటూ తనకు కావలసింది కూడా రమేష్ వినయంగా అడుగుతూ తీసుకుంటూ ఉండేవాడు. బయట రమేష్కి అంత పలుకుబడి ఉన్నా కూడా ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేకుండా ఉండేది. కారణం ఇంట్లో అత్త కోడలు చేసే గొడవలు. ఇప్పుడు నేనేం చేశాను? నా మీద అంతలా ఎగురుతున్నావు. నిన్న మనిద్దరికీ గొడవ జరిగిన సంగతి గుడి దగ్గరుండే సుశీలమ్మకెలా తెలిసింది? నీదేవైనా చిన్న గొంత, నువ్వరిస్తే ఊరంతా వినబడుతుంది అంటూ తాయారమ్మ కోడలి మీద అరుస్తూ ఉంది. అబ్బబ్బా, ఇంటికొస్తే చాలు ఇదే గోల అంటూ రమేష్ ఇద్దరి మీద అరిచేవాడు. అది కాదండి, మనింట్లో గుట్టు బయటికెలా వెళ్తుంది? అలా వెళ్తే మనమే కదా నలుగురు ముందు చులకనయ్యేది అంటూ మనసులో ఉన్న మాట బయటికి చెప్పింది మాధవి. ఆ సుశీల నాకు చిన్నప్పటినుంచి స్నేహితురాలు. నేను నీ గురించి ఏం తప్పుగా చెప్పలేదు. నా కష్టసుఖాలేవో చెప్పుకున్నాను అంటూ తాయారమ్మ తనదే సబబు అన్నట్టు మాట్లాడేది. అమ్మ నీ గురించి చెప్పలేదు అంటోంది కదా, ఇక వదిలే, రా భోజనం వడ్డించు అంటూ రమేష్ ఏదో ఒకటి చెప్పి భార్యని శాంతపరిచేవాడు. మా కాలంలో అత్తలికి అసలు ఎదురు చెప్పేవాళ్లమే కాదమ్మా అంటూ తాయారమ్మ మాత్రం గొణుగుతూ ఉండేది. ఇలా ఆ ఇంట్లో ప్రతిరోజు కురుక్షేత్రం జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మాధవి దగ్గరికి మాధవి తల్లిదండ్రులు వచ్చారు. అమ్మా నాన్నని చూడగానే మాధవికి చాలా సంతోషమేసింది. అమ్మా, నాన్నా, ఎలా ఉన్నారు? అన్నయ్య వదినా బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ అమ్మా నాన్నని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. తాయారమ్మ కూడా బాగున్నారా అంటూ ఏదో ఒక్కసారి మాట్లాడి అక్కడ్నించి వెళ్ళిపోయింది. నేను వేసిన గులాబీ చెట్టు పూలు కాస్తోందా? మల్లె చెట్టు పందిరికి అల్లుకుందా అంటూ పుట్టింటి విషయాలు చాలా సంతోషంగా అడుగుతూ ఉంది మాధవి. చాలా రోజుల తర్వాత అమ్మా నాన్న రావడంతో వాళ్ళకి రకరకాల విందు భోజనాలు చేసి వడ్డించింది. వాళ్ళకి అన్ని రకాల వంటలు వడ్డించడం తాయారమ్మకి అస్సలు నచ్చలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అత్తా కోడళ్లకి షరామాములే. ఇంట్లో ఖర్చెలా ఉంది? నువ్వు అన్ని రకాలు చేసి వడ్డించావు. ఈ ఖర్చంతా ఎవరు భరించాలి? అత్తయ్య, వాళ్ళొచ్చేది సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక్కసారి. ఆ మాత్రం దానికి మీరిలా మాట్లాడ్డం సబబు కాదు. సంపాదించే వాళ్ళకి తెలుస్తుందిలే ఆ బాధేంటో. మీరు కాదు కదత్తయ్య సంపాదించేది, మా ఆయనే కదా అంటూ ఏదో ఆవేశంలో మాట జారేసింది. అంటే నేను తేరగా తింటున్నాననే కదా నీ ఉద్దేశం? నీ పుట్టింటి సొమ్మేమైనా నాకు పెట్టావా? నా కొడుకు సంపాదిస్తున్నాడు, నేను తింటున్నాను అంటూ తాయారమ్మ చాలా కోపంగా అరుస్తూ మాట్లాడుతోంది. మరి మా ఆయన సంపాదించిన దాంట్లో నాకు కూడా భాగం ఉంటుంది కదా? మా అమ్మా నాన్నకి ఒక్కరోజు భోజనం కూడా పెట్టుకోలేనా అంటూ అత్తా కోడళ్ల గొడవ మొదలైంది. ఎప్పట్లానే రమేష్ బయట్నుంచి రావడం, ఇద్దర్నీ తిట్టడం, భార్యని శాంతపరచడం జరిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత చెరువులో నీళ్ల కోసం మాధవి వెళ్ళింది. అక్కడ సుశీల వాళ్ల కోడలైన సుజాత మాధవికి కనపడింది. ఏంటే, మీ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట? గొడవ? అలాంటిదేమీ లేదే అంటూ మాధవి ఆ విషయాన్ని పక్కకి తప్పించాలని చూసింది. కాని సుజాత మాత్రం ఆ విషయాన్ని అలాగే పట్టుకుంది. నా దగ్గర ఎందుకే దాస్తావు? మీ అమ్మ నాన్న వచ్చిన రోజు బాగా గొడవ పడిందంట కదా మీ అత్తయ్య అంటూ మాధవి వాళ్ళింట్లో ఏం జరిగిందో సుజాత పూసగుచ్చినట్టు చెప్పింది. దాంతో మాధవి తల దించుకుని అక్కడ్నించి వచ్చేసి రాగానే ఆ కోపంతో తాయారమ్మ మీద అరిచేసింది. అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా? ఇంట్లో జరిగే విషయాలు బయట చెప్పొద్దు అంటే చెప్తూనే ఉంటారు. నేనా సుశీలతో ఏదో మాట వరుస కన్నాను, దానికే నీ పరువు పోయిందా అంటూ కొంచెం వెటకారంగా అడిగింది తాయారమ్మ. మన ఇంటి గుట్టు బయటకు వెళ్తే మనమే కదా చులకనయ్యేది. ఏదైనా ఉంటే మన ఇంట్లో మనమే కదా పరిష్కరించుకోవాలి. నీకంత ఇబ్బంది ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపో
అంటూ తాయారమ్మ వాదించలేక పెద్దగా అనేసింది. ఆ మాటకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మాధవి మౌనంగా ఉండిపోయింది. భర్త వచ్చిన తర్వాత చెప్పుకుందాన్లే అని ఆ మాటల్ని మాధవి తన మనసులోనే దాచుకుంది. అడవిలో దొరికే పళ్ళన్నీ అమ్మేసి రమేష్ ఇంటికొచ్చాడు. ఆ రోజే దళారీతో కొంచెం గొడవ అవ్వడంతో రమేష్ కూడా కొంచెం చిరాగ్గా ఉన్నాడు. ఏమండి, మీ అమ్మ ఏం చేసిందో తెలుసా అంటూ రమేష్ రాగానే ప్రారంభించింది మాధవి. ముందే చిరాకులో ఉన్న రమేష్ ఆ కోపాన్ని భార్య మీద చూపించాడు. ఏంటి ఇంటికి రాగానే ఈ తలనొప్పి? మనిషి అనేవాడు ఇంట్లో అసలు ఉండగలడా? అంటూ భార్య మీద అరిచేశాడు. దాంతో మాధవి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. నీకింట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో అని రమేష్ కూడా ఆ కోపంలో అనేశాడు. భర్త కూడా ఆ మాట అండంతో మాధవికి చాలా బాధ వేసింది. వెంటనే బట్టలు సర్దుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పోతే పోవే, ఆడదానివి, నీకే అంత బలుపుంటే మగాణ్ణి నాకెంత ఉండాలి అంటూ కోపంలో ఏమాత్రం తగ్గకుండా మాట్లాడాడు. ఈ విచిత్రం నేనెక్కడా చూడ్లేదమ్మా. మా రోజుల్లో కోడలికింత పౌరుషం ఉండేది కాదు. మరీ ఇంత బరితెగించి ప్రవర్తించకూడదు అంటూ తాయారమ్మ కూడా సహజంగా మాట్లాడే మాటలు మాట్లాడింది. కొన్ని రోజులు ఇలానే గడిచాయి. రమేష్ కొన్ని రోజులు పనిలో పడి దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. మాధవి మాత్రం పుట్టింట్లో కూర్చొని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది. ఎంతైనా భార్య ఇంట్లో ఉంటే ఆ సంతోషమే వేరు అని ఒంటరిగా ఉన్నప్పుడు రమేష్కి అనిపిస్తూ ఉండేది. కాని భార్యని వెళ్లి తీసుకురావడానికి పురుష అహంకారం ఒప్పుకోలేదు. నన్నెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, అది దాని తప్పు తెలుసుకొని రావాలి అని ఇంకో పక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ గ్రామంలో ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద మనుషులు, యువకులు చాలామంది వారి వారి సూచనలు, అభిప్రాయాలు చెప్తున్నారు. అక్కడే ఉన్న రమేష్ కూడా తన అభిప్రాయం చెప్పడానికి లేచాడు. గుడికి సంబంధించిన భూములు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. అవి సక్రమంగా ఉపయోగిస్తే మనకి చాలా ఖర్చు కలిసొస్తుంది అంటూ రమేష్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ భూములన్నీ ఆ ఊరి జమీందార్ గారి దగ్గరున్నాయి. ఇప్పుడు ఆ భూముల గురించి ఎందుకులే, జరగాల్సింది చూడండి అని విషయాన్ని పక్కదారి పట్టించడానికి జమీందారు ప్రయత్నించాడు. రమేష్ మాత్రం పట్టువదలకుండా ఆ భూముల గురించే మాట్లాడాడు. అయినా ఇంట్లో పెళ్ళాన్ని, అమ్మని అదుపులో పెట్టుకోలేవు, నువ్వేంట్రా నలుగురిలో వచ్చి మాట్లాడుతున్నావు అంటూ జమీందారు వ్యక్తిగతంగా విమర్శించాడు. దాంతో ఇంటి గుట్టు బయటికి వెళ్లడం వల్ల ఎంత చులకనైపోతారు ఆ రోజు రమేష్కి అర్థమైంది. మాధవి పదే పదే ఈ విషయం గురించి ఎందుకంత తపన పడిందో తెలుసుకుని వెంటనే మాధవి వాళ్ల పుట్టింటికి వెళ్లి మాధవిని కాపురానికి తీసుకొచ్చాడు. భార్యని, తల్లిని కూర్చోబెట్టి ఈ విషయం గురించి చెప్పి ఇలా ఎప్పుడూ వీధిలోకి వాళ్ల గొడవలు వెళ్లకూడదు అని తీర్మానించుకున్నారు. ఇప్పుడు కూడా రమేష్ వాళ్ళింట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ ఇంటి గుట్టు మాత్రం బయటికి వెళ్ళ అదిగో అక్కడ నడివీధిలో బుర్రమీసాల్తో పంచకట్టుతో నడుస్తూ వస్తున్నాడే, అతని పేరే రంగరాజు భూపతి. అతను వీధిలోకొస్తున్నాడు అంటే అందరూ భయపడేవారు. ఎవరికేం అవసరం వచ్చినా అందరూ రంగరాజు భూపతి కోట దగ్గరికి వచ్చేవారు. అయ్యా, నా పక్క పొలంలో ఉన్న రవివర్మ నా పొలాన్ని ఆక్రమిస్తున్నాడయ్యా. గ్రామంలో ఉండే పెద్ద పెద్ద అధికారులందరూ అతనికి వత్తాసు పలుకుతున్నారు. నాకు, నా కుటుంబానికి ఆ పొలమే దిక్కయ్యా అంటూ తన ముందు ఎవరు గోడు చెప్పుకున్నా కూడా అందరికీ సహాయం చేసేవాడు. ఎవరైనా పేదవారికి వేరే వాళ్ళ అన్యాయం చేస్తే రంగరాజు భూపతి అస్సలు సహించేవాడు కాదు. డబ్బుంటే పేదవారిని తొక్కేస్తారా? పద, వాడి పంచుద్దాం అంటూ ఇద్దరూ కలిసి రచ్చబండ దగ్గరికి వెళ్లారు. అక్కడికి రవివర్మ కూడా వచ్చాడు. మనల్ని నమ్ముకున్న వారిని మోసం చేయడం పాపంరా. పేదవాడి ఉసురు తగిలితే మట్టి కొట్టుకొని పోతావు. ఉన్న ఒక ఎకరాన్ని తన రెక్కల కష్టంతో సాగు చేసి తన కుటుంబానికి అన్నం పెడుతూ ఉంటే దాన్ని లాక్కుంటావురా? మర్యాదగా అతని పొలం అతనికిచ్చేయ్, లేదంటే నిన్నీ ఊరి నుంచే బహిష్కరిస్తాను అని రవివర్మని హెచ్చరించాడు. రంగరాజు భూపతి తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడని రవివర్మకు తెలుసు. అందుకే రవివర్మ మర్యాదగా ఆ భూమిని ఆ పేద రైతుకి ఇచ్చేశాడు. ఇలా పేదవారికి కష్టం వచ్చినా సరే రంగరాజు భూపతి ముందుండేవాడు. అదే ఊర్లో మురళి అనే వాడుండేవాడు.
తల్లిదండ్రులు కృష్ణ భక్తులు కావడంతో అతనికి ఆ పేరు పెట్టారు. కాని అతను మాత్రం దొంగ లక్షణాలు మాత్రమే బాగా తెచ్చుకున్నాడు. చిన్నప్పటినుంచి దొంగతనాలు మురళికి వెన్నతో పెట్టిన విద్య. సకల కళల్లో చోరకళ కూడా ఉంది. నేనా కళలో ప్రావీణ్యం సంపాదించాను. నేను కూడా కళాకారుణ్ణే. కాకపోతే నేను చీకట్లో సంపాదించుకుంటున్నాను అంతే అంటూ తనంతాను సమర్థించుకునేవాడు. రాత్రైతే చాలు మురళి తన చేతికి పని చెప్పేవాడు. చుట్టుపక్కల అన్ని ఇళ్లల్లో దొంగతనం చేస్తూ బతుకుతూ ఉండేవాడు. కాకపోతే మురళి చేశాడు అనడానికి సాక్ష్యం లేకపోవడంతో ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఒకరోజు మురళి వీధిలో నడుస్తూ ఉండగా షావుకారైన వేణుగోపాలింటికి ధాన్యం వెళ్తూ ఉండడం గమనించాడు. ఓహో, వేణుగోపాల్ గారింటికి మినుములు వెళ్తున్నాయన్నమాట. రాత్రొక చూపు చూడాలి అని మనసులో అనుకున్నాడు. రాత్రి చీకటి పడగానే ఎవ్వరూ లేని సమయంలో మురళి వీధిలోకొచ్చాడు. దూరంగా ఉన్న ఒక గడ్డివాముని తగలపెట్టాడు. షావుకార్ గారు, షావుకార్ గారు, గడ్డివాము తగలబడుతుందండి అంటూ పెద్ద కేక వేశాడు. దాంతో ఊరందరూ ఆ గడ్డివాం దగ్గరికి పరిగెత్తారు. ఊరందరూ అక్కడికి రావడంతో మురళి సులభంగా షావుకారింటి దగ్గరికి వెళ్లాడు. అక్కడున్న ధాన్యం బస్తాల్ని తన ఎడ్ల బండిలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన తర్వాత షావుకారు చూసి లబోదిబోమన్నాడు. తీసుకోండి తీసుకోండి, మినుములు, కందులు, పెసళ్ళు అన్నీ ఉన్నాయి. తీసుకోండి, ఎవ్వరూ ఆకలితో పడుకోవద్దు. తీసుకోండి అంటూ ఊరి చివర్నున్న పేద పిల్లలకి, అడవిలో ఉన్న గిరిజనులకి పంచిపెట్టాడు ఆ దొంగ మురళి. ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లోకి సత్యానంద స్వామి అనే ఒక బాబా వచ్చారు. చాలా మహిమలు కలిగిన స్వామి కావడంతో ఊరివారందరూ భక్తిభావంతో ఆయన దగ్గరికి బారులు తీశారు. మనది కాని సొమ్ముని ఆశపడ్డం చాలా నేరం. పరుల గురించి దుష్ప్రచారం చేయడం అంతకంటే హీనం. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యమాడ్డం నీచం అంటూ మంచి మాటల్ని ఆ ఊరి వాళ్ళకి చెబుతూ ఉండేవారు సత్యానంద స్వామి. మురళి కూడా అప్పుడప్పుడు ఆ స్వామి చెప్పే మాటలు వింటూ ఉండేవాడు. స్వామీజీ ఎవరో కాని ఈ గ్రామాన్ని సన్మార్గంలో పెడుతున్నట్టున్నారు అని మనసులో అనుకున్నాడు మురళి. ప్రజలందరూ ఆ స్వామీజీని దేవుళ్లా కొల్చేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మురళి దొంగతనానికి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన శంకరయ్య ఇంటి దగ్గరికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయం గడుస్తున్నా కూడా ఆ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే మురళికి ఎందుకో అనుమానం వచ్చింది. ఇంత అర్ధరాత్రి పూట పిశాచాలు కూడా మాట్లాడుకోవే, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? అసలు ఎవరిక్కడా అని మనసులో అనుకుని అటువైపుకి అడుగులు వేశాడు. కొద్ది దూరం నడవగానే అక్కడ 4 మనుషులు కనిపించారు. అక్కడ స్వామీజీ, ప్రెసిడెంట్, రంగరాజు మరియు షావుకారు కూర్చొనున్నారు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని అనుకున్నాడు మురళి. దాంతో మురళి అటుగా వెళ్లి వాళ్ళకు కనపడకుండా ఒక గోడ చాటును నిలబడి మొత్తం వింటూ ఉన్నాడు. మన పథకం ఫలించినట్టేగా అంటూ రంగరాజు మాట్లాడడం ప్రారంభించాడు. మీరు చెప్పినట్టే నేనందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాను. నేనేం చెప్పినా ఇప్పుడు ప్రజలందరూ గుడ్డిగా నమ్ముతారు. అదే కదా మనకు కావలసింది. ఊర్లో ఉన్న భూమంతా మనకే చెందాలి. ఈ భూమి కింద బొగ్గు గన్లున్నాయి. ఈ భూమంతా మనకొచ్చేశాక మనం సంతోషంగా తవ్వుకోవచ్చు. అందుకే కదా భూపతి గారు మీరు ప్రజలకు సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉండేది. అందరూ నవ్వుకున్నారు. అమ్మా, పెద్ద మనుషుల ముసుగులో ఇలాంటి అన్యాయాలు చేస్తున్నారా అని మురళి మనసులో అనుకున్నాడు. మనం అనుకున్నట్టుగానే రేపు ప్రజలందరికీ ఈ భూమి మీద ఏదో గాలి సోకిందని నువ్వు చెప్పు. దాంతో ప్రజలందరూ నమ్మి భయపడతారు. వెంటనే వాళ్ళు మీ దగ్గరకొస్తారండి. నేనా అలగా జనాన్ని ఊరి చివర బంజరు భూమికి తరలిస్తాను. ఆ భూమి మొత్తం మన సొంతమవుతుంది అన్నాడు రంగరాజు. ఇది కదా అసలైన పథకం అంటే అంటూ మద్యం తాగుతూ 4 పెద్ద మనుషులు నవ్వుకుంటూ ఆ రాత్రంతా సంతోషంగా గడిపారు. ఈ పథకం ఫలించకుండా చేయాలని మురళి ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు సాయంత్రం పూట రచ్చబండ దగ్గరికి సత్యానంద స్వామి వచ్చాడు. స్వామీజీ అక్కడికి రావడంతో ఊరందరూ వచ్చి రచ్చబండ దగ్గర నిలబడ్డారు. ఏమీ తెలియనట్టు రంగరాజు, భూపతి, ప్రెసిడెంట్ కూడా అక్కడ కూర్చున్నారు. భక్తులారా, నేను నిన్న సాయంత్రం స్వర్గానికి విహారానికి వెళ్ళాను.
మన ఊరికి వర్షాలు కురిపించమని వరుణ దేవుడితో చర్చలు జరిపాను. అని చెప్తూ ఉండడంతో ఊరి జనాలందరూ ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు. లోపల నవ్వుకుంటూ ముగ్గురు పెద్ద మనుషులు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ జనాల్లో మురళి కూడా ఉన్నాడు. కాని ఈ ఊరి భూమిలో దుష్టశక్తి ఉండడంతో ఈ ఊర్లో వర్షాలు కురిపించలేనని వానదేవుడు చెప్పాడు. అని చెప్పగానే ఊరి జనాలంతా తికమకపడ్డారు. ఆ ఊరి జనాల ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. వరుణ దేవుడు ఈ ఊర్ని కనికరించకపోతే ఈ ఊరు వల్లకాడైపోతుంది అని చెప్పగానే ఊరి వాళ్ళంతా వారిలో వారు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికి నేను హిమాలయాల్లో ఉన్న ఇంద్రుడితో మాట్లాడాను. ఇంద్రుడు కూడా ఏమీ చెయ్యలేనని చెప్పారు. అదేంటి స్వామీజీ, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఈ ఊరి జనమంతా మిమ్మల్ని దేవుళ్లా కొల్చారు. మీరే ఏదో ఒక దారి చూపించండి అంటూ చేతులెత్తి మొక్కినట్టు నటించి అడిగాడు రంగరాజు భూపతి. మీరు కొన్ని రోజులు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఈ భూమికి నేను శాంతి పూజ చేస్తాను అని చెప్పడంతో ఊర్లో కొంతమంది కొంచెం నవ్వుముఖంతో కనిపించారు. ఇంతలో మురళి కొంచెం ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడాడు. స్వామి, నాదొక సందేహం. అడుగు నాయనా, మీరే సమయంలో స్వర్గానికి వెళ్లారు? సుమారు రాత్రి 12:30 అయితే అక్కడ మానస సరోవరం దగ్గర ఒక పదార్థం కనపడి ఉంటుంది. అయ్యో, నాకెందుకు కనపడలేదు? ఆ పదార్థాన్ని నేను తిన్నాను కూడా. చాలా రుచిగా ఉంది. అయ్యో స్వామి, అది నా ఆవు వేసిన పేడ. మీరెందుకు తిన్నారు? అనగానే ఊరి జనమంతా పక్కున్నవ్వారు. సత్యానంద స్వామికి ఆ ఊరి జనం మధ్య పరువు పోయినట్టు అనిపించింది. రేయ్ మూర్ఖుడా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు స్వర్గానికి వెళ్ళడమేంటి? అయినా అసలు స్వర్గానికి ఎవరు వెళ్తారు? మీరు వెళ్ళగా లేంది నేను వెళ్ళకూడదా స్వామి? అనగానే ఊరి జనాలంతా కొంచెం ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. మీరు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు నాతో కూడా మాట్లాడాడు. ఈ భూమి కింద చాలా బొగ్గుగన్లు ఉన్నాయంట. 4 పెద్ద మనుషులు ఆ బొగ్గుగన్లన్నీ కాజేద్దామనుకుంటున్నారంట. ఊరి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అనగానే ఆ 4 పెద్ద మనుషులు నాలుగు ఖర్చుకున్నారు. అలా విషయం మొత్తం ఊరి జనాలకి చెప్పేశాడు మురళి. ఊరి జనమంతా కలిసి ఆ 4 పెద్ద మనుషులకి దేహశుద్ధి చేసి పంపించారు. కాకపోతే ఆ ఊరి జనాలకి ఇదంతా మురళికి ఎలా తెలిసిందన్న విషయం మాత్రం తెలియడం లేదు. అలాగే ఊరు సుభిక్షంగానే ఉంది కాని చిన్నా చితక దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఊరిని పెద్ద ఆపద నుండి కాపాడిన మురళి దగ్గరికి ఊరి జనాలంతా వచ్చారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? మన ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయిరా, దానికి ఏదైనా సలహా ఇస్తావేమో అని అనడంతో మురళి ఏం చెప్పలేక అయోమయ స్థితిలో పడిపోయాడు.